కర్నూలులో జరుగుతున్న యువభేరి సమావేశంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా సీమాంధ్రులకు మేలు చేసి చూపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను. మిత్రులారా, ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి తన యొక్క స్వార్థ చింతన లేకుండా, సొంత అజెండా లేకుండా ప్రజల కోసం పోరాడితే ఏమైనా సాధించవచ్చనే విషయం మీ నెల్లూరు చెందిన యొక్క వెంకయ్య నాయుడు రాజ్యసభలో జరిపిన పోరాటం వల్ల సీమాంధ్ర ప్రజానికానికి కావాల్సిన యొక్క ఏవైతే కోరికలు మనకు లభించాయో, ఏవైతే హామీలు మనం రాబట్టుకున్నామో ఇవి కూడా వచ్చాయి కాదనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ सीमांध्र विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है నెల్లూరు का सपोर्ट వెంకయ్య నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించడానికి ఎవరన్నా ఒక వ్యక్తి పేరు కారణం చెప్పాలంటే ఆ వ్యక్తి పేరు మీ ఊరిలో పుట్టిన వెంకయ్య నాయుడు అని చెప్పారు ఆయన. स्पेशल कैटेगरी फॉर सीमांध्र विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है నెల్లూరు का सपोर्ट వెంకయ్య नायडू गारू. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. ఈ రోజు మీరు కానీ నాకు అవకాశం ఇస్తే ఏవైతే మీకు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడమే కాకుండా ఆ హామీలను మరింత ఎక్కువ చేసి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా సీమాంధ్రులకు మేలు చేసి చూపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను. మీకు నాయుడు గారు, మీకు తెలుసు కదా ప్రత్యేక హోదా రాదని. మరి ఎందుకు అన్నారంటే, నేను ఆ వేడిలో తెలంగాణలో గొడవ జరుగుతా ఉంది, టెన్షన్ గా ఉంది, ఇచ్చేయాలని గొడవ జరుగుతా ఉంది. నేను ఇలా చర్చిస్తుంటే నా మీద కూడా కొంతమంది అపప్రచారం చేశారు, వెంకయ్య నాయుడు అడ్డవేస్తారని. హైదరాబాద్ లో నా గడ్డి బొమ్మ దారిపెట్ట మొదలు పెట్టారు, ఖమ్మంలో నా గడ్డి బొమ్మ దారిపెట్టారు. విడుదల విషయంలో తేడా ఏందండి? డబ్బులు కూడా కదా, తేడా అంతా హోదా ఉత్తదిచ్చేటువంటి ఇంకేముందా? మేకకుంటాయి పైన అలా జారి ఉంటాయి. అలా అది హోదా, దాంతో హోదా వద్దా? ఈ పెద్ద చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది, రాష్ట్రం అట్టయిపోయింది, ఇట్టయిపోయింది. ప్రత్యేక హోదా ఇచ్చుంటే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని, ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోయింది. ఇంతకుముందు మనం చూసింది ప్రత్యేక హోదా మీద ఎన్నికల సమయంలో ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకునే దానికోసం ఏ రకంగా రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేసిన కార్యక్రమాలు మనం చూసాం. నేను ఇక్కడ ఒక్కటి అడగాలి, మనందరం కూడా వీళ్ళు ఎవరైనా కనపడినప్పుడు మనం గట్టిగా ప్రశ్నించాల్సిన మాట కూడా ఇదే. అయ్యా, పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఆ రోజు ఇచ్చిన మాటను మీరు గాలి కొదిలేస్తే ఇక మేము ఎవరిని నమ్మాలయ్యా అని చెప్పి గట్టిగా నిలదీయాల్సిన అవసరం కూడా ఉంది ఇటువంటి నాయకులను. నిజంగా ఎన్నికలకు ముందు ఒక మాటను మాట్లాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసే అధికారం వాళ్ళకుంటే, అయినా వాళ్ళని ఎవరూ కూడా ఏమీ అనలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంటే, ఇక నిజంగా ఈ వ్యవస్థలో రాజకీయ నాయకులను ఎవరైనా నమ్మే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాధ అనిపిస్తుంది ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు, ఇటువంటి వ్యవస్థ చూసినప్పుడు. రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియని వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే నిజంగా రాష్ట్రం ఎక్కడికి పోతుందో, దేశం ఎక్కడికి పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలోకి మనం అంతా కూడా పోతాం. రాజకీయాలలో ఉన్నప్పుడు నేను నమ్మిన సిద్ధాంతం ఒకటి ఉంది. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం ఎలా బ్రతికామన్నదే ముఖ్యము అన్నది.
రాజకీయాలలో ఉన్నప్పుడు ఫలాని వాడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని చెప్పే పరిస్థితిలోకి వచ్చినప్పుడే నాయకత్వం మీద విశ్వసనీయత ఉంటుంది. అసలు ఇటువంటి నాయకులను మనం చూసినప్పుడు ఎన్నికలకు ముందు మాటలు చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేస్తారు. మోసం చేసినా కూడా వీళ్ళను కాలలు పట్టుకొని అడిగే పరిస్థితి లేని ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామనంటేనే సిగ్గుతో తలంచుకోవాలి. ఇవాళ ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందనంటే కారణం ఆ రోజు వీళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాటలే 5 ఏళ్ళు కాదు, పరిశ్రమలు పెట్టడానికే 3 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు కావాలి అని ఒకరు, 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు కావాలి అని మరొకరు, పరిశ్రమలు పెట్టడానికే 3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అని చెప్పి అన్న మాటలు మనమే విన్నాం. ఇవాళ వీళ్ళందరూ కూడా ఆ రోజు ఇచ్చిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక్కడుగు ముందుకేశాడు. ఆ రోజు ఇచ్చిన ఆయన మాటల్లో ప్రత్యేక హోదా అన్నది ఒకటే కాదు, ఒక్కడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలప్పుడు ఓట్లు సంపాదించుకునే దానికోసం రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని అన్నాడు. అంతటితో ఆగలేదు, రైతుల ఓట్లు ఒక్కటే సరిపోవు అని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఏమన్నాడు, ఆడవాళ్ళ ఓట్లు కావాలి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. అంతటితో కూడా ఆగలేదు, రైతులు సరిపోలేదు, ఆడవాళ్ళు సరిపోలేదు, బీదవాళ్ళ మీద పడ్డాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు పాపం బీదవాళ్ళ మీద పడ్డాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. అంతటితో ఆగిపోలేదు, రైతులు అయిపోయారు, ఆడవాళ్ళు అయిపోయారు, పేద ఆడవాళ్ళు కూడా అయిపోయారు. అయినా కానీ గెలుస్తామన్న నమ్మకం రాలా, ఆగిపోలేదు. అంతట్లో జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అన్నాడు. పిల్లల్ని సైతం వదిలిపెట్టలేదు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇచ్చిన ప్రతి హామీని ఇవాళ మోసంగా మన కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది. చివరికి నిజంగా ఏదైనా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఏదైనా ఉన్నాయి అని అంటే అది ప్రత్యేక హోదా వల్ల వస్తుందని. కారణం ఏంటంటే ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా వస్తే 2 మేలు జరుగుతాయి. ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన మేలు. అదేమిటి అని అంటే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో, మామూలుగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే ఆ నిధుల్లో 90% గ్రాంట్గా ఇస్తారు, కేవలం 10% మాత్రమే లోన్గా ఇస్తారు. 90% గ్రాంట్ అంటే దాని అర్థం 90% నిధులు వెనక్కి ఇవ్వాల్సిన పనుల కేంద్రానికి. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే గ్రాంట్గా ఇచ్చే నిధులు కేవలం 30% మాత్రమే ఉంటాయి, 70% నిధులు లోన్గానే ఇస్తారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన మేలు అది. కానీ మనందరికీ సంబంధించిన మేలు ఇంకొకటి ఉంది. కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి మాత్రమే ఏ రాష్ట్రాలకు లేని విధంగా పారిశ్రామిక రాయితీలు ఇస్తారు. ఇవాళ నిజంగా పారిశ్రామిక రాయితీల గురించి నేను ఎందుకు చెప్పాలి అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 16 సార్లు విదేశాలకు వెళ్ళాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రైవేట్ జట్టుల్లోనే పోతాడు, మామూలు విమానాల్లో పోడు అన్న సంగతి ఒక్కసారి పక్కన పెడితే మనమంతా కూడా గమనించాల్సింది ఏమిటంటే పారిశ్రామికవేత్తలు ఎవరైనా కూడా మన రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెట్టే పరిస్థితి
ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను చూసే వస్తారే తప్ప చంద్రబాబు నాయుడు గారి మొహం చూసో జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసో ఎవడు రాడు. వచ్చేది కేవలం ఆ పరిశ్రమలకు ఇచ్చే ఆ రాయితీలను చూసి వస్తారే తప్ప మన మొహాలను చూసి ఎవరు రారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఈ మాట అర్థం కావడం లేదు. కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే జరిగే మేలు ఏంటంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే పారిశ్రామిక రాయితీలు ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే పరిశ్రమ పెట్టేటప్పుడు 100% ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పనుల పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే వాళ్లకు పావులా వడ్డీకే రుణాలు వస్తాయి. పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే వాళ్లకు పావులా వడ్డీ రిబేట్ ఇస్తారు. ఇలా ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకొచ్చిన వాళ్ళకు మాత్రమే ట్రాన్స్పోర్ట్లో రైల్వే సైడింగ్ నుంచి ఫ్యాక్టరీ దాకా